బ్రేకింగ్ న్యూస్ విజయవాడ సితారా గ్రౌండ్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జలకన్య ఎగ్జిబిషన్ లో ఒక్కసారిగా చెలరేగిన మంటలను అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. గ్యాస్ లీక్ అవడంతో ప్రమాదం జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. గత నెలలో జలకన్య ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇవాళ ఒక్కసారిగా అక్కడ మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఇటు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఇక అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా సాహిత్య? పూర్తిగా ఇప్పుడు సితారా గ్రౌండ్స్లో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో దానికి సంబంధించి కూడా ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి పోలీసులు ఎట్టకేలకి తీసుకొచ్చారని చెప్పొచ్చు. మనము ఏదైతే సితారా గ్రౌండ్స్లో అయితే ఉన్నామో ఆ స్టాల్స్ అన్నీ కూడా 30 వరకు కూడా స్టాల్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ స్టాల్స్ అన్నీ కూడా అంటే పూర్తిగా కూడా దగ్ధమైపోయిన పరిస్థితిలో అయితే కనుక ఇక్కడ సిచ్యువేషన్ అయితే నెలకొందని చెప్పొచ్చు. అయితే అగ్ని స్టార్టింగ్ ఫైర్ ఎక్కడి నుంచి అయితే ప్రారంభమైందో అక్కడి నుంచి ప్రత్యక్షంగా చూసిన కొంతమంది కూడా బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడడానికి కూడా దగ్గరకు వచ్చి వాళ్ళు ఏవైతే చూసారో వాటన్నిటిని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ మ్యాట్తో సహా ప్రతి ఒక్క వస్తువు కూడా కంప్లీట్గా కాలిపోయిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఇక్కడ జనాభా కూడా ఎంత భయాందోళనకి గురైన పరిస్థితి అయితే ఉంది. స్టాల్స్ ఓనర్స్తో పాటు ఆ లోపల వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఆ వర్కర్స్ అందరూ కూడా వాళ్ళకి జీవనాధారంగా అయితే కనుక ఈ స్టాల్స్లో పనిచేయడానికి ప్రతిరోజు వచ్చేవాళ్ళు. సాయంకాలం పూట ఈ స్టాల్స్ అన్ని ప్రారంభమయ్యేవి. ఆ సమయంలో అయితే కనుక ఫ్యామిలీస్లో ఉన్న పిల్లలని అందరూ కూడా తీసుకొచ్చి ఎంతో అంటే జలకన్య ఎగ్జిబిషన్ అనేది కొంచెం వినూత్నంగా ఇక్కడ పెట్టడానికి చూశారు కాబట్టి దానికి సంబంధించి కూడా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అయితే కనుక ఇక్కడికి వచ్చున్నారు. అయితే మనం చూస్తున్నాం కదా ఆ శిథిలాలన్నీ కూడా కాలిపోయి ఆ రేకులతో పాటు ఐరన్ రాడ్స్ అన్నీ కూడా కాలిపోయిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. ప్రతి ఒక్క వస్తువు కూడా ఎంతో విలువైనదిగా మనకు అర్థమవుతా ఉంది. గరిటెలు కానీ అవైతే ఏదైతే వంట సామాన్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా కాలిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది. ప్రతి ఒక్కటి కూడా మిగిలినవన్నీ పూర్తిగా దగ్ధమైపోయి మసైపోయినవి. ఇంకొన్ని కూడా ఇక్కడ కొంచెం అగ్ని ప్రమాదాన్ని కంట్రోల్ చేసిన నేపథ్యంలో అయితే కనుక మరికొన్ని సగం కాలిపోయి సగం బయట పడేసిన పరిస్థితి అయితే ఉంది. కప్స్ అన్నీ కూడా కంప్లీట్గా పగిలిపోయాయి. పింగాణి వస్తువులన్నీ కూడా ఎంతో డెకరేటెడ్గా ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు మహిళలు. చాలా అందంగా అలంకరించుకోవడానికి అయితే ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. ఎగ్జిబిషన్కి వస్తే ఖచ్చితంగా ఇవన్నీ ఎంతో అందంగా మనకి అమ్మడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వస్తూ ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి కూడా మహిళలు ముందుకొచ్చి తీసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఇక్కడ వీల్స్లో కూడా చాలా వరకు ఈ రేకులన్నీ కూడా ఎంత వంగిపోయాయో, ఎంత మెల్ట్ అయిపోతే కనుక ఎంత ఫైర్ వచ్చి ఉంటే ఇవన్నీ మెల్ట్ అయిపోయి ఉంటాయో మనకు ఖచ్చితంగా అర్థమవుతా ఉంది. అంత ఫైర్ ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నపిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకునే ఉద్దేశంలో అయితే కనుక అందరూ ఒక కార్నర్కి అయితే కనుక వెళ్ళిపోయిన పరిస్థితి. అక్కడి నుంచి ఇంకా మరికొన్ని అంటే ఏదైతే గ్యాస్ సిలిండర్ పేలిందని వీళ్ళకి ఒక అవగాహన వచ్చిన అనంతరం అయితే కనుక అక్కడి నుంచి మిగిలిన గ్యాస్ సిలిండర్స్ అన్నిటినీ కూడా వాళ్ళు వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 10 సిలిండర్లు అయితే కనుక ఇక్కడ నుంచి అంటే ఇక్కడ పేలిన సిలిండర్లు అయితే 3గా మనకు అర్థమవుతా ఉంది. ఇక్కడ నుంచి మిగిలిన 10 సిలిండర్లు అయితే కనుక బయట తీశారు. ఏదైతే సిలిండర్ పేలిందో మనం ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ని అయితే ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. కంప్లీట్గా అయితే కనుక ఆ ఐరన్ పేలిపోయి ఆ గ్యాస్ కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఏదైతే గ్యాస్ సిలిండర్ పేలిందో మొట్టమొదటిగా ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అదే గ్యాస్ సిలిండర్ దగ్గర మనం అయితే ఉన్నాము. ఈ కంప్లీట్ ఐరన్ మనం మొయ్యడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. మగవాళ్ళు కూడా మొయ్యాలంటే చాలా వరకు కూడా కష్టంగా ఉంటుంది. అలాంటిది లోపల గ్యాస్ అంతా ఉంటుంది. వాళ్ళు కుకింగ్ పర్పస్ అయితే కనుక దీన్ని వాడుతూ ఉంటారు కాబట్టి ఇదే గ్యాస్ సిలిండర్ ఫస్ట్ లోపల నుంచి అయితే కనుక పేలిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది కంప్లీట్గా పేలిపోయింది. ఇది
మిగిలింది మనం చూడొచ్చు. ఇక్కడ చిట్లిపోయి ఇక్కడ నుంచి గ్యాస్ బయటికి లీక్ అవ్వడం వల్ల ఈ గ్యాస్ మనకు ఆల్రెడీ తెలుసు, గ్యాస్ లీక్ అయితే ఆ ఫైర్కి ఇంకెంత ఆద్యం పోస్తుంది ఆ గ్యాస్ అనేది మనకు ఖచ్చితంగా తెలుసు. కాబట్టి ఇది మనం చూస్తున్నాం కదా, ఈ గ్యాస్ సిలిండర్ ఇక్కడ కంప్లీట్గా ఇది పేలిపోయే సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కూడా గ్యాస్ కొద్ది కొద్దిగా లీక్ అయ్యి ఆ మంటకి ఆద్యం పోసిందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పటికే స్టాల్స్ అన్ని పర్యవేక్షించుకోవడానికి అయితే కనుక స్టాల్స్ ఓనర్స్ కానీ ఇక్కడ పనిచేసే సిబ్బంది కానీ చాలామంది వస్తూ ఉన్నారు, వచ్చి ఒక్కొక్కటిగా చూసుకుంటూ ఉన్నారు. ఏవైతే శిథిలాలుగా మారిపోయాయో అంటే నిన్నటి వరకు ఇవాళ పొద్దున మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళు ఎంతో అంటే అలంకరించుకొని ఆ షాప్స్ అట్రాక్టివ్గా ఇక్కడికి చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే కనుక చూస్తూ ఉంటారు. మహిళలకి ఎంతో ప్రీతికరమైన వస్తువులు అంటే గాజులు కానీ చిన్నపిల్లలు కూడా చాలామంది కొనుక్కుంటూ ఉంటారు. అలాంటి గాజులన్నీ కూడా పగిలిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ఇంత ఘోరమైన సిచ్యువేషన్ అయితే అంటే ఇది ఖచ్చితంగా ఇప్పటి నేను పట్టుకుంటున్నా కూడా ఇంకా కాలుతూ ఉంది. దాదాపు అరగంట బ్యాక్ వరకు కూడా ఇక్కడంతా వాటర్తో కంట్రోల్ చేయడానికి చూశారు. మొత్తం అంతా కూడా ఇంకా మనకి ఆ ఫైర్ కాలుతున్న ఇదైతే కనుక ఫ్లేవర్ ఇంకా కనపడుతూ ఉంది. నేను పట్టుకుంటే కూడా అది ఇంకా కాలుతున్న సిచ్యువేషన్. మిగిలిన అన్నీ కూడా కంప్లీట్గా పగిలిపోయాయి. కంప్లీట్గా మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ చిన్న గాజుల దగ్గర నుంచి ప్రతి ఒక్క వస్తువు కూడా పగిలిపోయిందని చెప్పొచ్చు. రేకులతో సహా వాటర్ అంతా కూడా ఇప్పటి వరకు కూడా వాటర్ మనకి ఇక్కడ అంతా కూడా స్ప్రెడ్ చేశారు వాటర్ ఆ ఫైర్ని ఆపేందుకు. అదంతా కూడా ఇంకిపోయిందంటే ఎంత ఫైర్ ఇక్కడ దీని మీద ఉందో కూడా మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. పిల్లల్ని అందరినీ కూడా చక్కగా కాపాడేందుకైతే కనుక వాళ్ళు ఒక చోటుకైతే తీసుకెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ పోలీసులు ఇక్కడ కూడా ఇంకా పనిచేస్తూ ఉన్నారు. ఫైర్ సిబ్బంది ఇప్పటికే 5 ఫైర్ వెహికల్స్ అయితే కనుక ఇక్కడికి వచ్చాయి. వచ్చిన తర్వాత వెంటనే అసలు పోలీసులు క్షణాల్లో ఇక్కడికి చేరుకోవడం వల్లనే ఎలాంటి ప్రాణ నష్టం, ఎందుకంటే వస్తువులు అనేవి మళ్ళీ మనం కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఏదైతే మనం ఒక పరికరం కూడా వీళ్ళు జ్యూసెస్కి సంబంధించి ఒకటి వాడుకుంటూ ఉంటారు, ఐస్ క్రీమ్కి సంబంధించి. ఆ ఐస్ క్రీమ్ చాక్లెట్ అంతా కూడా బయటకి కారుతున్న సిచ్యువేషన్ మనకు కనపడుతూ ఉంది. చాక్లెట్ అంటే ఎలాంటి స్టాల్స్ కానీ మనకి రోజ్ మిల్క్ ఇలాంటి కొన్ని ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి కూడా చాలా వరకు ఇక్కడ మనకు కనబడుతుంటాయి. ఎగ్జిబిషన్ అంటే రకరకాల ఐటమ్స్ అన్ని కనబడుతూ ఉంటాయి కాబట్టి ఐస్ క్రీమ్కి సంబంధించిన బండిది పూర్తిగా దగ్ధమైపోయింది. గ్లాస్ అంతా పగిలిపోయింది. ఇక్కడ లోపల ఐస్ క్రీమ్కి సంబంధించి కూడా రకరకాల ఫ్లేవర్స్ చాక్లెట్ ఇవి అన్నీ పెడుతూ ఉంటారు. అలాంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా ఇక్కడ ఫైర్కి అయితే కరిగిపోయిన పరిస్థితి. బేసిక్గా మనము నోట్లో పెట్టుకుంటే చాక్లెట్ కరిగిపోవాలనుకుంటాం, బట్ కానీ అగ్ని ప్రమాదంలో ఇక్కడ కరిగిపోయింది. ఈ మ్యాట్ని ఏదైతే మనం చూస్తూ ఉన్నామో సరిగ్గా అంటే ప్రజలు నడవడానికి ఇక్కడ అనుకూలంగా ఈ మ్యాట్ని పెట్టారు. బట్ కానీ ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రతి మ్యాట్ అంటే ఇక్కడ మొత్తం అంతా చాలా పొడవైన మ్యాట్ని అయితే కనుక ఇక్కడ గ్రౌండ్ మొత్తం వేస్తున్నారు కాబట్టి ఆ మ్యాట్కి సంబంధించి కూడా ఒక్క ఆనవాళ్ళు కూడా కనపడదు. చిన్న ముక్కలుగా అయితే కనుక ప్రతి ఒక్కటి ఇక్కడ పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఆ ముక్కలన్నిటిని కూడా మనం చూడొచ్చు. కంప్లీట్గా మ్యాట్ అంతా కూడా కాలిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే సితారా సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగిందో అగ్ని ప్రమాదానికి సంబంధించి అయితే కనుక ఇప్పటికీ అధికారులు దీని మీద ఇంకా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఎంతవరకు అయితే ప్రాణ నష్టం ఏం జరగలేదు కాబట్టి ఆస్తి నష్టం ఎంతవరకు జరుగుతుండొచ్చు అంటే ఒక్కొక్క స్టాల్కి 20 లక్షలకి పైగానే వెచ్చించుంటారు కాబట్టి ఖచ్చితంగా కోటి పైనే ఆస్తి నష్టం జరుగుండొచ్చు అనేది అయితే కనుక అంచనా వేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.